జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని ఎన్సీసీ 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్ సుదర్శన్ అన్నారు. లక్ష్య సాధనలో నిజాయితీ, నిబద్ధత అవసరమని తెలిపారు. విజయవాడ నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వార్షిక అవార్డుల వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఎన్సీసీ 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్ సుదర్శన్, స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ అతిథులుగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 7 సంవత్సరాలు వరుసగా అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థి అయిన నైనా తబితా శీలంకు గోల్డ్ మెడల్ బహుమతిని అందజేశారు. 5వ తరగతి నుండి వరుసగా 6 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థులైన నైనా తబితా శీలం, ప్రీష జైన్, క్రిస్టా, లాస్య, శృతిక, తనీష్ చౌదరికి బ్లూ టై, బ్లేజర్, బ్లూ బ్యాడ్జీలను ప్రదానం చేశారు. వరుసగా 5 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్ పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్ బ్లూ బ్యాడ్జ్, బ్లేజర్లను ప్రదానం చేశారు. 3-4 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బ్లూ బ్యాడ్జ్లను, అలాగే వరుసగా 1-2 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రైమరీ విద్యార్థులకు గ్రీన్ బ్యాడ్జ్లను వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Safety, honor and welfare of your country comes first, always and every time. The honor, comfort and safety of your men you command comes next. Your own ease, safety and comfort comes last each and every time. So always remember this. Your country comes first, and whichever organization you are, the people in the organization, they are most important.